ఇప్పుడు బోత్ సైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు చేయాలనుకుంటే స్ట్రిక్ట్గా ఏదో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఆయన చేయడం ఏదో జరుగుతుంది. లేదు అని అంటే అలా నానచడం కూడా వాడు బతికినన్నాళ్ళు బ్రహ్మాండమైన ప్రభుత్వ అతిథిలాగా బతికాడు కదా వాడు ఇక్కడ. సో ఇప్పుడు అలాంటి ఎలిమెంట్సే రేపు పొద్దున వాళ్ళు ఇక్కడ డంప్ చేయబోతున్నారు విమానాల్లో. వాళ్ళందరికీ ఈ ఫెసిలిటీస్ వస్తాయి కదా మళ్ళీ అంటే ఇప్పుడు అదే ఇప్పుడు మన గవర్నమెంట్ అది అపార్ట్. కానీ ఇప్పుడు మనం ఏంటంటే అమెరికన్ సైడ్ నుంచి కోఆపరేషన్ ఇప్పటిదాకా మనకు లేదు, వాళ్ళని ఎక్స్ట్రేట్ చేయట్లేదు, మేము పని చేద్దామన్న వీలు కావట్లేదని మనం ఏదైతే అంటున్నామో, అమెరికన్ సైడ్ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత గబార్డ్, తులసి గబార్డ్ లాంటి తర్వాత వాల్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వాళ్ళంతా దే ఆర్ కన్సిడరింగ్ సీరియస్లీ ఇండియన్ రిక్వెస్ట్. దానివల్ల ఏంటంటే మెసేజ్, ఇంపార్టెంట్ మెసేజ్ ఏముంటుందంటే, నువ్వు యాంటీ ఇండియా యాక్టివిటీస్ అమెరికాలో ఉండి కెనడాలో ఏదో చేస్తున్నావు అలాంటివి నువ్వు చేయలేవు, చేస్తే వెంటనే మళ్ళీ నీకు శిక్ష పడుతుంది, పిలుచుకొస్తాం, పనిష్ చేస్తాం అనేది ఒక మెసేజ్ పోతుంది. దానివల్ల యాక్టివిటీ చాలా వరకు తగ్గుతుందని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంటే యాక్షన్స్ తీసుకుంటే ఇప్పుడు ఒకటి రెండు ది మూమెంట్ దే స్టెప్ ఇన్ టు అవర్ మదర్ ల్యాండ్ అండి, మీరు చెప్పే ఆ టెర్రరిస్ట్ మూకలు ఏమన్నా దిగితే వెంబడే దావుద్ ఇబ్రహీం యాక్టివేట్ అవుతాడు. అలాంటి గ్యాంగ్స్, చోటా షకీల్, ఈ గ్యాంగ్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి కదా మళ్ళీ. సరే ఇవన్నీ హైపోథెటికల్గా ఎన్నైనా ఆలోచించవచ్చు, కానీ యాక్చువల్గా ఏం యాక్షన్ తీసుకుంటుంది అమెరికా మన రిక్వెస్ట్ మీద అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు, గబార్డ్తో జరిగినప్పుడు ఇవన్నీ డిస్కషన్స్ వచ్చి ఉంటాయి. అవన్నీ పబ్లిసైజ్ చేయరు, కానీ ఇవన్నీ వచ్చి ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఒకటి రెండు చూస్తూనే ఉన్నాం. ఎస్, దే ఆర్ రెడీ టు ఎక్స్ట్రాడైట్ అని ప్రెసిడెంట్లు అనౌన్స్ చేయటం, అమెరికన్ ప్రెసిడెంట్ అంటే సీరియస్. దాని తర్వాత ఇప్పుడు మనం ఏది టెస్లా మాస్క్, ఎలాన్ మస్క్తో కూడా కలిసి ఫ్యామిలీతోటి పోయి అదంతా అంటే అక్కడ చుట్టరికం కలిపారు కదా. ఆవిడ ఇండియన్ అట్టగా ఆయనతో సహజనం చేస్తున్న మహిళ, వాళ్ళకి 3 పిల్లలు కూడా అనుకోండి, ఆవిడతో చుట్టరికం కలిపేశారు ఆల్రెడీ మోడీ గారు. మైట్ బి హర్ రూట్స్ ఆర్ ఫ్రమ్ గుజరాత్. అదే ఇంకేముంది అని గుజరాతీ గుజ్జూస్ ఎక్కడ పోయినా కానీ అంటే జెల్ టుగెదర్ ఎలా అవుతుంది అని అంటే అది మంచిదే. ఇప్పుడు ఆన్ ద హోల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాకపోతే ఏంటంటే ఎలాన్ మస్క్ కూడా ఈక్వల్లీ బిజినెస్ ఓరియంటెడ్ మోర్ దెన్ ట్రంప్ కాబట్టి ఆ స్టార్ లింక్ గురించి, వాటి గురించి, టెస్లా గురించి డెఫినెట్గా మాట్లాడతారు. మనం ఆల్రెడీ కొన్ని కన్సెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ కన్నా ముందే మనం ఏది ఈ న్యూక్లియర్ ఏది ఫీల్డ్లో కొన్ని కన్సెషన్స్ అంతకుముందు ఊరికి అంటుండే, అమెరికన్ ఏంటి న్యూక్లియర్ ఫీల్డ్లో అమెరికన్ కంపెనీస్కు పాసిబిలిటీస్ లేవు, మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టారు, అవన్నీ సడలించండి అంటే ముందే అనౌన్స్ చేసాం మనం పోయే ముందే. సో అది కూడా ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేశారు. ఎస్ స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్కు మీరు రిస్ట్రిక్షన్ తీసేసి ఎంకరేజ్ చేస్తున్నారు, అది వెల్కమ్, అండ్ మా వాళ్ళంతా రెడీగా ఉన్నారు ఇన్వెస్ట్ చేయడానికి, బిజినెస్ చేయడానికి అంటే ఓకే. అంటే కొన్ని వేయాల్సి వస్తుంది చేపలు, తప్పదు. అటువంటి అప్పుడు మనం ఇవ్వటం తప్పలేదు. తర్వాత అక్కడ పోయినాక కూడా అదే ఇప్పుడు మనకు ఏదైతే మేజర్ ఇష్యూస్లలో ఏదైతే డిస్కషన్ అయిందో, కొనటం ఇంపార్టెంట్, వాళ్ళ అమనికి తయారున్న కొనటం ఇంపార్టెంట్ కాదు. మీరు ఏదైతే రేజ్ చేశారో టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అది మెయిన్ ఇష్యూ. దాన్ని కనుక మనం సరిగా హ్యాండిల్ చేసుకొని, అదే నాకన్నా టఫ్ నెగోషియేటర్ అని ఏదైతే అన్నాడు ట్రంప్ మన ప్రైమ్ మినిస్టర్ గురించి, రియల్గానే టఫ్ నెగోషియేట్ చేసి టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్గా చేసుకుంటే మనం కాస్ట్లీ అయిన ఎక్విప్మెంట్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ అయినా, ఇప్పుడు డిఫెన్స్ ఎక్విప్మెంట్ అయితే ఎలాగో కొనక తప్పదు. తర్వాత ఇప్పుడు ఎనర్జీ మనం ఆల్రెడీ తీసుకుంటున్నాం. 10 బిలియన్ వర్త్ ఆఫ్ ఎనర్జీస్ మనకు ఆల్రెడీ ఎల్ఎన్జీస్ ఇవన్నీ వస్తున్నాయి. ప్రొడక్ట్స్ ఇంకా 20-25 బిలియన్. అండ్ ఇంకోటి సార్, దీంట్లోనే డ్రిల్ పాలసీ కూడా ఆయన తీసుకొచ్చాడు. సో హీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ విత్ ఇన్ హిజ్ హోమ్ ల్యాండ్. కరెక్ట్. అయితే ఇప్పటిదాకా ఏంటి, వాళ్ళకి ఉండి వాళ్ళు చేసుకోవాలి. కారణం ఏంటంటే ప్రపంచాన్ని ఖాళీ చేయించి తర్వాత ప్రపంచం అంతా వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఒక పరిస్థితి తీసుకురావాలి. రిజర్వాయర్ వాళ్ళ దగ్గరే ఉండాలని ఆలోచనలో ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే దగ్గరికి వస్తుంది ఆ స్టేజ్. ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్ అంతా ఖాళీ కాబోతుంది. అదే ఇప్పుడు అంతా దగ్గరికి వస్తుంది స్టేజ్. తర్వాత వాళ్ళే ఇప్పుడు ప్రతి దాంట్లో వాళ్ళే డామినేటింగ్ పవర్గా ఉండాలని అంటే ఇది ఇంకా అంటే ఇప్పుడు ఒక్కోసారి లేటర్ అని డెవలప్మెంట్స్ అవుతున్నప్పుడు ఫాసిల్ ఎనర్జీ కంటే ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఎప్పుడైతే ట్రెండ్ పెరిగిపోయిందో, ఒక స్టేజ్ వచ్చినప్పుడు దాని విలువ తగ్గిపోవచ్చు. ఆల్రెడీ చూసాం. అవును, ఇది పెట్రోల్ ధరలు ఒకప్పుడైతే ఇలా రాకెట్ పోయి 140 దాకా పోయి ఇప్పుడు 70+ ఇలా వస్తున్నప్పుడు, లేటర్ స్టేజ్లో కూడా ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంత డెవలప్ అవుతున్నప్పుడు, సో రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్కువ అవుతున్నప్పుడు దాన్ని డిమాండ్ తగ్గుతాయి. ఉన్నదాన్ని మనం ఉపయోగించుకొని ఎందుకు ఎన్కరేజ్ చేసుకోకూడదు అనేది ట్రంప్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఇప్పుడేముంది, ఈ రిజర్వాయర్ అయిపోతే ఇంకోటి కనుక్కుంటాం మనం.
సో దీన్ని మనం ఏం చూసుకొని ఎందుకు ఎన్కరేజ్ చేసుకోవద్దనే పద్ధతి ఉంది కాబట్టి అది ఆయన ఇండియా నీడ్స్ ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, వీ హ్యావ్ సర్ప్లస్ ఆయిల్ అండ్ గ్యాస్, ఓకే లెట్ us డూ బిజినెస్. అది కొంతవరకు కరెక్టే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అమెరికా నుంచి మనం ఇక్కడ తీసుకొచ్చినంత కాస్ట్కు ఇరాన్ పక్కనగా తీసుకునే కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. మనం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ కొన్నిసార్లు ఇచ్చిపుచ్చుకునే క్రమంలో ఇలాంటి ఇబ్బందులు అనివార్యం. అలా ఉంటుంది. రైట్. ఇంకా సార్ ఇంకో 2-3 అంశాలు ఉన్నాయి చాలా కీలకమైనవి. తీర ప్రాంత రక్షణ. మనం వీఆర్ పెనిన్సులర్ కంట్రీ, పెనిన్సులర్ ఇండియా, ద్వీపకల్ప భారతదేశం. 3 వైపులు నీళ్ళే, సముద్రాలే. ఇటువైపు బే ఆఫ్ ఇండియన్ ఓషన్, అటువైపు అరేబియన్ ఓషన్. నెత్తి మీద చైనా వాడు డ్యాన్స్ కడుతున్నాడు ఎక్కి, అరుణాచల్ ప్రదేశ్ పైన ఎక్కి కూర్చొని వాడు ఎప్పుడు వేసొద్దామా అన్నట్టు చూస్తుంటాడు వాడు. ఇవాళ ఆ చైనా బూచిని చూపించి మన ఇండియన్ ఓషన్లోనూ యువతల అరేబియన్ ఓషన్లోనూ వచ్చి మిలిటరీ బేస్లు పెట్టుకుంటానని చెప్పి అక్కడ బిస్కెట్లు వేస్తున్నాడు ట్రంప్. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, మనకి ఎంత థ్రెట్? మన ఇంటికి గదికి 2 కిటికీలు ఉంటే 2 కిటికీలు ఓపెన్ చేసి చూస్తే అటు ఉంటాడు వీడు, ఇటు ఉంటాడు. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే డిఫెన్స్ కోఆపరేషన్ పెరుగుతుంది ఇండియా యుఎస్ మధ్యన తప్పకుండా పెరుగుతుంది. ఒకటే కాకుండా ఇప్పుడు చైనా ఫ్యాక్టర్ అనేది మేజర్గా ప్లే చేస్తుంది, అది ఈజ్ ఆల్ రైట్. ఇప్పుడు మనం ఈ క్వాడ్ అనేది ఏదైతే డెవలప్ అయిందో ఏషియా పసిఫిక్ ఏరియాలో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోవటం వల్ల, చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరగటం వల్ల అమెరికన్స్ రియలైజ్ ఏంటంటే మనం ఒక్కళ్ళం ఏం చేయలేం కాబట్టి లెట్ us రోప్ ఇంటూ ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అని తీసుకున్నారు. అదే కాకుండా ఇప్పుడు మొన్న డిస్కషన్ కూడా అయింది, ఆసియాన్ సెంట్రిక్ ఆసియాన్ కంట్రీస్ ఉన్నాయి కదా, మలేషియా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, వియత్నాం, ఇటువంటి అన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా గ్రూప్లో పెట్టుకొని అంటే దృష్టిలో పెట్టుకొని చైనా ఏదైతే వీటన్నిటి మీద అగ్రెసర్గా తయారవుతుందో, సో ఇండియా పసిఫిక్లో ఇండియన్ ఓషన్ ఫ్రీ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ మూమెంట్ అది చేయాలంటే తప్పకుండా ఈ మీరు అన్నట్టు మ్యారిటైన్ సర్వలెన్స్, అందుకనే కదా సీహాక్స్ అవి ఇవన్నీ ఇప్పుడు మన నేవల్ దానికి హెలికాప్టర్స్ బోల్డ్ అని అమ్మనీకి తయారవుతాయి. ఆల్రెడీ మనం వాడుతున్నాం. ఇంకా ఎక్కువ అమ్మనీకి ఇప్పుడు 3 times ఎక్కువ